అభివృద్ధి నమూనాలు. అర్థశాస్త్రంలో వివిధ ఆర్థిక వ్యవస్థలు, ఉదాహరణకి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, అంటే వివిధ ఆర్థిక వ్యవస్థలు అవలంబిస్తున్నటువంటి నమూనాలు ఏంటి అసలు? మరి వివిధ ఆర్థిక వ్యవస్థలలో అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నటువంటి కారకాలు ఏంటి? మరి అభివృద్ధి అనేది సాధించడంలో ఎందుకు చాలా దేశాలు విఫలమవుతున్నాయి? అందుకు గల కారణాలు ఏమిటి? మరి ఉత్పత్తి కారకాలు, భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వనరులు, వీటి లభ్యతలో, వీటి వినియోగంలో మరి ఎటువంటి సిద్ధాంతపరమైనటువంటి విధానాలను మరి అవలంబిస్తున్నాయి? తీరులో ఎటువంటి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి, అమలు చేస్తున్నాయి? అవి సక్సెస్ అవుతున్నాయా, ఫెయిల్ అవుతున్నాయా అనేది ఈరోజు మనం చర్చించుదాం. ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, ఈ నమూనాలను గురించి మనం విపులంగా చర్చించే ముందు ఈ వివిధ రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు, వాటి యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఇక్కడ ప్రభుత్వం కేవలం దేశ రక్షణ, శాంతి భద్రతలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఉత్పత్తి కారకాలు, ఉత్పత్తి కార్యకలాపాలు, మనం ఇక్కడ రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉత్పత్తి కారకాలు. మరి ఉత్పత్తి కారకాలు అంటే ఏంటివి? అవి భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, ఇంకా సాంకేతిక పరిజ్ఞానం. ఈ 5 కారకాలుగా ఆధునిక అర్థశాస్త్రవేత్తల ప్రకారం, అదే సంప్రదాయ అర్థశాస్త్రవేత్తల ప్రకారం ఉత్పత్తి కారకాలు కేవలం 4 మాత్రమే: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఇక 5వ అంశం యాడ్ చేశారు ఆధునిక అర్థశాస్త్రవేత్తలు, దానికి సాంకేతిక పరిజ్ఞానం అంటారు. ఇక ఈ ఉత్పత్తి కారకాలు కావచ్చు, ఉత్పత్తి కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండి, ప్రైవేటు రంగం చేతిలో ఉండి, ప్రైవేటు రంగమే ఇక్కడ డామినెంట్ రోల్ ప్లే చేస్తూ ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది. అంటే వస్తువుల యొక్క ధరలు కావచ్చు, కారకాల యొక్క ధరలు కావచ్చు, ఇక్కడ ప్రైవేటు రంగమే నిర్ణయిస్తుంది. కానీ మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి ఉదాహరణ యుఎస్ఏ కావచ్చు, యూకే కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి ఉదాహరణగా చెప్తారు. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థకి ఉదాహరణ ఒకప్పటి యుఎస్ఎస్ఆర్. మరి ఇప్పటి యుఎస్ఎస్ఆర్ అని అనడానికి కూడా వీల్లేదు. మరి ఒకప్పటి యుఎస్ఎస్ఆర్, సోవియట్ రష్యా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది ఏంటిది అసలు? అంటే ప్రైవేటు ఆస్తి ఉండనటువంటిది, ప్రాఫిటబుల్ మోటో ఉండనటువంటిది. అంటే ఇక్కడ దేశం ముఖ్యం, దేశం మాత్రమే ముఖ్యం. ఉత్పత్తి కావచ్చు, ఉత్పత్తి కారకాలు కావచ్చు, మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రైవేటు ఆస్తి ఉండదు, ప్రైవేటు లాభం ఉండదు, ప్రైవేటు కుటుంబం కూడా ఉండనటువంటి పరిస్థితి. అంటే ఎందుకు ఇక్కడ మనం ఇట్లా డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటే, పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ లోపల ఉత్పత్తిదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తి కారకాలను కలెక్ట్ చేసుకొని, సమీకరించుకొని ఏం చేస్తారు?
లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఉత్పత్తిదారులే భరిస్తారు. కానీ ఉత్పత్తి తామే నిర్వహిస్తారు కాబట్టి, తామే ధరను నిర్ణయించుకుంటారు కాబట్టి వాళ్ళు లాభాలు గడించే విధంగానే ధరలు నిర్ణయించుకుంటారు. కానీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఒకట ప్రైవేటు ఆస్తి కానీ ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రమేయం కానీ కనబడదు. ప్రభుత్వమే ఉత్పత్తి చేస్తుంది, ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తుంది, ఉత్పత్తి కారకాలను సమీకరిస్తుంది, ఇంకా ప్రజలకు కావలసినటువంటి సంక్షేమాన్ని ప్రభుత్వము నేరుగా అందించడానికి సిద్ధపడుతుంది. ఇవి రెండు కూడా పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ఇవి రెండు కూడా కొంత సత్ఫలితాలను ఇచ్చాయి, కొంత దుష్ఫలితాలను కూడా ఇచ్చాయని చెప్పుకోవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మరి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల నుండి ఇటు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలను, ఇటు సామ్యవాద ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలను రెండింటిని కలుపుకొని కలబోసుకొని ఏర్పడినటువంటిదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో కూడా ఏముంటుంది మరి అంటే ప్రభుత్వ రంగం ఉంటుంది, ప్రైవేటు రంగం ఉంటుంది. ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగము రెండు రంగాలు కలిసి పనిచేస్తాయి. ఎందుకు ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకి కీన్స్ కూడా ప్రాధాన్యతనిచ్చాడు అంటే కారణం ఏంది అసలు అంటే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనేది 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కూడా అవలంబించినటువంటి విధానం మిశ్రమ ఆర్థిక విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. దీనిని కీన్స్ అభివృద్ధి చేయడం జరిగింది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలను, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలను తీసుకొని కలుపుకొని రూపొందించబడినదే మిశ్రమ ఆర్థిక విధానం, ఆర్థిక వ్యవస్థ. మరి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ యుఎస్ఏ, యూకే అన్నాము. సామ్యవాద ఆర్థిక వ్యవస్థకి ఉదాహరణ ఓల్డ్ మన పాత యుఎస్ఎస్ఆర్ అన్నాం, అంటే మునుపటి యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా. మరి ఇండియానే మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఇక్కడ మిశ్రమ ఆర్థిక విధానం ప్రకారంగా 49% ప్రైవేటు రంగం, 51% ప్రభుత్వ రంగం, రెండు రంగాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఉత్పత్తి కార్యకలాపాలు, ఉత్పత్తి కారకాల నిర్వహణ, ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించడం, సమాజ శ్రేష్ఠ దృష్ట్యా, సమాజ భవిష్యత్తు దృష్ట్యా, సంక్షేమం దృష్ట్యా, దేశ శ్రేష్ఠ దృష్ట్యా, ప్రజల సంక్షేమం దృష్ట్యా మరి విధానాలను రూపొందించడం, అమలు చేయడం అన్నీ కూడా మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగమే. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత అవలంబించినప్పటి నుండి మిశ్రమ ఆర్థిక విధానం కూడా ఒక మంచి సత్ఫలితాలను ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే సాధారణంగా అంటే ఇదివరకు ఉన్నటువంటి నవ్య సంప్రదాయవాదులు కావచ్చు, సంప్రదాయవాదులు కావచ్చు, అంటే ఆర్థిక వ్యవస్థలని, ఆర్థిక వ్యక్తులని కూడా ఇక్కడ మనం 3 రకాలుగా వర్గీకరించాల్సిన సందర్భం. ఒకటి సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలని, 2 నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలని, 3 ఆధునిక అర్థశాస్త్రవేత్తలు అని. సాధారణంగా ఈ పదాన్ని వాడింది కార్ల్ మార్క్స్. సాధారణంగా నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అంటే జేబిసే, జేఎస్మిల్, ఏసి బీగో, టిఆర్ మాల్థస్, రికార్డో, వీళ్ళందరూ కూడా సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు వస్తారు. మరి నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు అంటే మార్షల్, ఆల్ఫ్రెడ్ మార్షల్ కావచ్చు, ఇంకా రాబిన్సన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలుగా పిలుస్తారు. మరి ఆధునిక అర్థశాస్త్రవేత్తలు అంటే ఇంకా జేఎం కీన్స్, కీన్స్ని ఆధునిక అర్థశాస్త్రవేత్తగా పిలుస్తూ ఉంటారు. ఇంకా కీన్స్ తదనంతరం వచ్చిన ఆర్థిక శాస్త్రవేత్తలందరినీ కూడా ఏమంటాం, ఆధునిక అర్థశాస్త్రవేత్తలని మనం పిలుస్తూ ఉంటాం. అంతేకాకుండా వీరి యొక్క అభిప్రాయంలో ఇటు నవ్య సంప్రదాయం కావచ్చు,
లేదా సంప్రదాయ ఆర్థికవేత్తలు కావచ్చు, వీళ్ళు బలంగా నమ్మేది ఏంటిది అంటే అంటే ఉత్పత్తి కారకాలు కొరతగా ఉండడం. ఇవి ఉదాహరణకి శ్రమ కావచ్చు, మూలధనం కావచ్చు, మరియు అల్ప సాంకేతికత కావచ్చు. అంటే అభివృద్ధి చెందకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందకపోవడానికి గల ముఖ్య కారణం ఏందని సూచించేదే, శోషించేదే, పరిశోధించేదే నమూనా. అది ఏదైనా కావచ్చు, థియరిటికల్ కావచ్చు, స్టాటిస్టికల్ కావచ్చు, టెక్నికల్గా కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఎకనామికల్గా కావచ్చు, సోషల్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే నమూనాల కిందకే వస్తాయి. అది రాజకీయ పరమైనది కావచ్చు, సాంకేతిక పరమైనది కావచ్చు, ఆర్థిక పరమైనది కావచ్చు, టెక్నికల్ పరమైనది కావచ్చు, సాంకేతిక పరమైనది కావచ్చు. అంటే ఈ విధంగా ఈ 4 అంశాలను కలిస్తేనే, 4 అంశాలను ఆధారంగా చేసుకుని మనం అభివృద్ధి నమూనాలని మనం వర్గీకరించుకోవడం జరుగుతుంది. అంటే ఇటు సంప్రదాయవాదులు కానీ, నవ్య సంప్రదాయవాదులు కానీ, నవ్య సంప్రదాయవాదులు కానీ బలంగా నమ్మేది ఏంటిది అంటే వాళ్ళు స్ట్రాంగ్లీ బిలీవ్డ్ దట్ ద ల్యాక్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కారకాల కొరత అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశం, ప్రాధాన్యత కూడినటువంటి అంశం. ఈ ఉత్పత్తి కారకాల కొరతగా ఉండడం వలన, సాంకేతిక పరిజ్ఞానం కొరతగా అల్పంగా ఉండడం వలన అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి, అభివృద్ధిని సాధించలేకపోతున్నాయి. అందుకు కారణం ముఖ్యంగా ఈ కొరతగా ఉన్నటువంటి ఉత్పత్తి కారకాలని అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కీన్స్కి మళ్ళీ సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలకి చిన్న క్లారిఫికేషన్స్. అంటే ఎట్లా కీన్స్ ఏమంటాడు అంటే మామూలుగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వాటి అమలు కావచ్చు, వాటి ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, వాటి అమలు కావచ్చు, వాటి విధానాలు రూపకల్పన కావచ్చు, ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నట్లయితే అభివృద్ధి అన్నది త్వరితగతిన సాధ్యమవుతుంది అంటాడు కీన్స్. ఇంకా కార్ల్ మార్క్స్ అయితే చాలా శోధించి అసలు ఈ అభివృద్ధికి నోచుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే వర్గ పోరాటం అంటాడు. ఏమంటే క్లాస్ స్ట్రగుల్ అంట, వర్గ పోరాటం. ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎందుకు వెనుకబడిపోతున్నాయి, అభివృద్ధిని సాధించడం లోపల ఆయా దేశాలు ఎందుకు విఫలమవుతున్నాయి అనేటువంటి అంశాలను మనం చాలా క్లియర్గా చూసినప్పుడు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉంటున్నాయా లేదా, ఒకవేళ సక్సెస్ఫుల్గా ఉంటే ఆ దేశం త్వరితగతిన అభివృద్ధి సాధిస్తుంది, లేకపోతే వెనుకబడిపోతుంది అంటారు కీన్స్. ఇంకా కార్ల్ మార్క్స్ అయితే క్లాస్ స్ట్రగుల్ అంటాడు, వర్గ పోరాటమే చాలా అత్యంత కీలకమైనటువంటి అంశం. దీనివల్లనే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధిని నోచుకోలేకపోతున్నాయి, వెనుకబడిపోతున్నాయి అంటాడు. అంటే మనం ఇక్కడ కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ఈ మార్కెట్ ఆధారిత దృక్పథం కావచ్చు, రాష్ట్ర ప్రధాన విధానం కావచ్చు, లేదా సమ్మిళిత వృద్ధి విధానం కావచ్చు, స్థిరమైనటువంటి అభివృద్ధి విధానం కావచ్చు, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద విధానం కావచ్చు, మిశ్రమ ఆర్థిక విధానం కావచ్చు, కమాండింగ్ ఎత్తులో ప్రభుత్వ రంగం కావచ్చు, లేదా మార్కెట్ పాత్రను పెంచి పోషించడం కావచ్చు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకీకరణ కావచ్చు, ఈ కారణాలు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలను, వెనుకబడినటువంటి దేశాలను అభివృద్ధి నోచుకోనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది అనేటువంటి పరిశీలన జరుగుతూ వస్తుంది. అంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం దాదాపుగా 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అనే మాదిరిగా చెప్పుకోగలుగుతున్నాం.
అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు అలా మనం ఆ భావజాలంలో ఉండిపోవాలి. ఇంకెన్ని సంవత్సరాలు మనం అదే వర్షన్ని మనం ఫాలో కావాలి. ఎందుకు ఈ వైఫల్యం ఏర్పడుతుంది? ఇంకా ఎన్ని రోజులు ఈ వైఫల్యం మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది? అంటే ఈ మార్కెట్ ఆధారిత దృక్పథం. మరి మార్కెట్ ఆధారిత దృక్పథం లోపల ఇటు వస్తు డిమాండ్, వస్తు సప్లై, ఫ్యాక్టర్స్ డిమాండ్, ఫ్యాక్టర్ సప్లై. అంటే వస్తు డిమాండ్, వస్తు సప్లై, ఫ్యాక్టర్ డిమాండ్, కాబట్టి కారకాల డిమాండ్, కారకాల సప్లై. ఇవి అన్నీ కూడా మరి సమతుల్య స్థాయిలో ఉండాలి అంటే వస్తు డిమాండ్, ఉత్పత్తి కారకాల డిమాండ్, వస్తు సప్లై, ఉత్పత్తి కారకాల సప్లై మరి ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అంటే సమాజ అభివృద్ధికి భాగమై ఉండాలి. కాబట్టి ఇక్కడ మార్కెట్ ఆధారిత దృక్పథాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా మాట్లాడుకోవచ్చు. దాని తర్వాత రాష్ట్ర ప్రధాన విధానం. అంటే ఇక్కడ ఏ స్టేట్, ఏ నేషన్, ఏ కంట్రీ అయితే ఎటువంటి విధానాన్ని అవలంబిస్తుంది అభివృద్ధి సాధించడం లోపల? ఎందుకు వెనుకబడిపోతున్నాయి అంటే ఇక్కడ మనం గుర్తు చేర్చుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వెనుకబడినటువంటి దేశాలు ఎందుకు అభివృద్ధి సాధించడం లేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానంగా రూపొందించబడినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా అభివృద్ధి నమూనాలుగానే మనం పరిగణించవచ్చు. అంటే అట్లా పరిగణించినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు ఆ దేశం యొక్క ప్రజల యొక్క తలసరి ఆదాయ స్థాయి, జీవన ప్రమాణ స్థాయి ఓవరాల్గా అంటే తలసరి ఆదాయ స్థాయి, జీవన ప్రమాణ స్థాయిలే మరి పూర్తిగా అభివృద్ధిని నిర్ణయిస్తాయా? అవి రెండు మాత్రమేనా? అంటే ఇక్కడ ఎటువంటి సాంఘికపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి అవస్థాపన పెట్టుబడులకి ఇక్కడ అంకురార్పణ జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఒక స్వంత విధానం అంటూ అవలంబిస్తూ ఉంటాయి. అంటే ఉత్పత్తి కారకాలను సమీకరించుకొని కావచ్చు, లేదా వస్తు మార్కెట్లో డిమాండ్ సప్లైలకు ఆధారంగా వస్తు ఉత్పత్తిని చేయడం కావచ్చు, వస్తువుల మార్కెట్లో ధరలు కావచ్చు, కారకాల మార్కెట్లో ధరలు కావచ్చు. ఈ అంశాలన్నీ కూడా ఆ రాష్ట్రం యొక్క విధి విధానాల మీదనే ఆధారపడి ఉంటాయి. అంతేకాకుండా సమ్మిళిత వృద్ధి విధానం అంటే సాధారణంగా అసలు సమ్మిళిత వృద్ధి విధానం, ఇంక్లూసివ్ గ్రోత్ మోడల్ దృక్పథం, అప్రోచ్మెంట్ అనేది మనం ఎందుకు ఇక్కడ వాడడం జరుగుతుంది అంటే ఇక్కడ అన్ని రంగాలు కూడా, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, మూడు రంగాలు కూడా కలిసి ఒక ఆశాజనకమైనటువంటి ఒక వాతావరణాన్ని, ఎన్విరాన్మెంట్ని కల్పించడం, సృష్టించడం. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆశాజనకమైనటువంటి విధానం అయితే ఏదైతే ఉందో అది భవిష్యత్తు భావి అవసరాలకి, సౌకర్యాలకి అనుగుణంగా భావి తరాలకి వారి యొక్క అవసరాలకి అనుగుణంగా విధానాలని అవలంబిస్తూ వనరులని సంరక్షిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ
సమ్మిళితమైన అభివృద్ధి అనేది కొత్త కాన్సెప్ట్ అయినప్పటికీ అన్ని దేశాలు కూడా అన్ని రంగాలకి సమాన ప్రియారిటీ ఇవ్వాలి అన్నది ఇక్కడ మనం గమనించుకోవచ్చు. మరి సమాన ప్రియారిటీ ఏంటి, ఈక్వల్ ప్రియారిటీ ఏంటి, అసలు అన్ని రంగాలకి ఏంటి అంటే అది వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. పారిశ్రామిక రంగానికి, సేవల రంగానికి కావలసినటువంటి సర్వీసెస్ను ప్రొవైడ్ చేసేది ఎవరు, అందించేది ఎవరంటే ఏది అంటే సేవల రంగం. అంటే రోడ్డు కావచ్చు, రవాణా కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే అవస్థాపన పెట్టుబడి నుంచి వస్తాయి, సేవా రంగం నుండి వస్తాయి. మరి సేవా రంగం అభివృద్ధి చెందాలి అంటే సేవా రంగంలో పెట్టుబడులు పెట్టాలి. అంటే సేవల రంగ అభివృద్ధి అనేది ఏం చేస్తుంది అంటే వ్యవసాయ పారిశ్రామిక రంగాలని ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ పారిశ్రామిక రంగాల యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తుంది. అందుకే ఇక్కడ సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు కావచ్చు, నవ్య సంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు కావచ్చు, కీన్స్ తదనంతరం ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పెట్టుబడులు అన్నది కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అంతేకాకుండా స్థిరమైనటువంటి అభివృద్ధిని సాధించడం, అభివృద్ధి విధానాన్ని అవలంబించడం, సుస్థిరమైనటువంటిది కావచ్చు, స్థిరమైనది కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లైక్ దట్. అంటే సుస్థిరమైన ఆర్థిక విధానం, సుస్థిరమైన ఆర్థికాభివృద్ధి వివిధ దేశాలు ఎప్పుడైతే ఒక రంగాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ విధానాన్ని అవలంబిస్తూ పోతాయో అప్పుడు వ్యవసాయ పారిశ్రామిక సేవల రంగాలకి కూడా ఈక్వల్ ప్రియారిటీ అనేది ఇవ్వాలి. అంతేకాకుండా భావి తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ మనం అది గమనిస్తున్నాం. భావి తరాల అవసరాలు అంటే ఇప్పుడైతే మనం చూస్తున్నాం మనలాంటి స్టేట్ ఎకనామీలో కూడా ఏ విధంగా ఉంది అంటే అసలు వనరులను మరి ప్రొటెక్ట్ చేసేటువంటి సందర్భం అంటే ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే ఈ వనరులలో కూడా ఈ పునరావృతం అయ్యేటి ఉంటాయి, పునరావృతం కాని ఉంటాయి. రిన్యూవబుల్ అండ్ నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్ అంటారు. మరి రిన్యూవబుల్ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ రీసోర్సెస్, ఓకే. రిన్యూవబుల్ రీసోర్సెస్ అంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అది వనరుల రూపంలో కరకం రూపంలో మన చేతిలోకి వస్తుంది. కానీ పునరావృతం కానటువంటి వనరులు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి ఈ వనరుల విషయంలో కూడా ఆయా ఆర్థిక వ్యవస్థలు ముందు చూపుతోటి భావితరాల అవసరాల కోసం, దేశ అభివృద్ధి కోసం వాటిని వినియోగించుకునేటువంటి విధానం అన్నది రిఫ్లెక్ట్ చేసేదే సుస్థిరం లేదా స్థిరమైనటువంటి అభివృద్ధి. అంతేకాకుండా సామ్యవాద విధానం, ఇక పెట్టుబడిదారి విధానం, ఇవి రెండు కూడా కొద్దిగా పురాతనమైనటువంటి ఆర్థిక విధానం. మరి మిశ్రమ ఆర్థిక విధానం అంటే ఏంటి? ఇందాక మనం మాట్లాడుతున్నాం. అంటే 49% పెట్టుబడిదారులు, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు రంగం, 51% ప్రభుత్వం, పబ్లిక్ సెక్టర్ కలిగి ఉంది. ఈ 51%, 1% ఎందుకు ఇక్కడ అంటే మరి ఇప్పుడు అలా మనం ఆర్థిక వ్యవస్థను చూడడానికి వీలేదు. ఈ 1% ఎందుకు ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంటుంది అంటే ప్రైవేట్ రంగం పైన అజమాయిషీ ఉండడం కోసం. ప్రైవేట్ రంగం అనేది మరి డామినెంట్ రోల్ ప్లే చేయకుండా ఉండడం కోసం. డామినెంట్ రోల్ ప్లే చేయకుండా ఉండాలి అంటే ఏం కావాలి అంటే ఇక్కడ ప్రభుత్వంలో 1% కనీసం ఎక్కువగా ఉండాలి. ఇది
మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఒక భాగంగా చూడొచ్చు. వివిధ ఆర్థిక వ్యవస్థలు, వాటి యొక్క పనితీరు, మరి అవి అవలంబిస్తున్నటువంటి విధానాలు, వాటి రూపకల్పన, వాటి అమలు, వాటి అమలులో ఏర్పడేటువంటి లోపాలు, ఇవన్నీ కూడా వివిధ ఆర్థిక వ్యవస్థలలో ఈ విధంగా ఉంటాయి. మరి అంటే ఇక్కడ వివిధ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కలిసి ఏ విధంగా నమూనాలని నిర్మించుకుంటాయి, ఏర్పాటు చేసుకుంటాయి అని. ఆ నమూనాలు మార్కెట్ ఆధారిత ద్రవ్యోల్బణమని, దృక్పథమని, రాష్ట్ర విధాన దృక్పథమని, ఇంకా సమ్మిళిత వృత్తి దృక్పథమని, స్థిరమైన వృత్తి దృక్పథమని, పెట్టుబడిదారీ విధానం, సామ్యవాద దృక్పథమని, ఈ మిశ్రమ ఆర్థిక విధానం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మనకి స్వార్థ తర్వాత అంటే ఎందుకోసం ఇక్కడ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడి ఆర్థిక వ్యవస్థకి ఇంత బలమైనటువంటి ఉంది అంటే ఇవి అనాదిగా కూడా ఇవి ఒక స్పెషల్ ఫ్యూచర్స్ కలిగి ఉన్నటువంటి విధానాలు. అంటే ప్రభుత్వమే నేరుగా పెట్టుబడి పెడుతుంది, ప్రభుత్వమే నేరుగా ఉత్పత్తి చేస్తుంది, ప్రభుత్వమే నేరుగా పంపిణీ చేస్తుంది, ప్రభుత్వమే నేరుగా వినియోగం చేస్తుంది, ప్రభుత్వమే నేరుగా వినిమయం చేస్తుంది. మరి ప్రైవేట్ వ్యక్తులు సామ్యవాదం పెట్టుబడిదారీ విధానంలో కూడా అంటే ప్రైవేటు రంగం, ప్రభుత్వ రంగం రెండు రంగాలు కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగం యొక్క మెయిన్ ఎజెండా ఏమై ఉంటుంది అంటే గరిష్ట సంక్షేమం, ప్రజా సంక్షేమం అయ్యింది. మరి ప్రైవేటు రంగం ఏమవుతుంది అంటే గరిష్ట లాభార్జన లేదా లాభార్జన ముఖ్య ఉద్దేశం అవుతుంది. మరి గరిష్ట లాభార్జన ముఖ్య ఉద్దేశంగా పనిచేస్తే నష్టమే. పూర్తిగా మరి సర్వీస్ మోటార్లో పనిచేస్తే కూడా నష్టమే. ఎందుకంటే ఇక మనం చూస్తున్నాం కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఏ విధంగా మరి అవస్థలు పడుతున్నాయి ప్రస్తుతం అన్నటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వమే నేరుగా పరిష్కరించుకోవడంలో, వాటికి ఉన్నటువంటి వనరుల దృష్ట్యా నమూనాలను రూపొందించుకోవడంలో, వాటి యొక్క విధానాలను అమలుపరచడంలో, రూపొందించుకోవడంలో అవి ఒక కీలకమైనటువంటి భూమికను పోషిస్తాయి. అందులో భాగమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, సుమారుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేటు ప్రభుత్వ రంగాలు రెండు రంగాలు కలిసి పనిచేస్తాయి. ప్రైవేట్ రంగం యొక్క ముఖ్య ఉద్దేశం గరిష్ట లాభార్జన, మరి ప్రభుత్వ రంగం యొక్క ముఖ్య ఉద్దేశం గరిష్ట సంక్షేమం. ఆ తర్వాత ఈ ప్రభుత్వ రంగమే ఎందుకు అంటే హెచ్చు స్థాయిలో, ఎగువ స్థాయిలో ఉండాలి, కమాండింగ్లో ఉండాలి. కమాండింగ్లో ప్రభుత్వమే సెక్టార్, ప్రభుత్వ రంగమే ఎందుకు ఉండాలి? ఎస్, అంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ లోపల చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తాయో అప్పుడే ఆయా దేశాలు అవలంబిస్తున్నటువంటి నమూనాలు సక్సెస్ఫుల్లా కాదా అన్న రిజల్ట్ వచ్చేస్తుంది బయటికి. మనం శ్రీలంక ఎకనామీ గురించి చాలా సార్లు డిస్కస్ చేశాం. మరి వాటే పోటు శ్రీలంక ఎకనామీ, వాటే పోటు పాకిస్తాన్ ఎకనామీ, వాటే పోటు బ్రిటన్ ఎకనామీ, వాటే పోటు యుఎస్ఏ ఎకనామీ. అంటే ఈ ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా చూసినప్పుడు అక్కడ ప్రభుత్వాలు అవలంబించినటువంటి నమూనాలు విఫలం కావడమే అని చెప్పవచ్చు. అందులో ఇంకా ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ పెట్టుబడిదారీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు
నేడు ప్రపంచం నందు ఉన్న అన్ని దేశములలో మిశ్రమ ఆర్థిక విధానమే ఉన్నదని మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు యంత్రాంగం రెండు కలిసి పనిచేస్తాయి. ఇంకా మిశ్రమ ఆర్థిక వ్యవస్థని రూపొందించినది జేఎం కీన్స్గా మనం పిలుస్తాం. ఇతనే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అంటే ఎప్పుడైతే గరిష్ట లాభార్జనకి ప్రాధాన్యత పెరుగుతుందో అప్పుడు ఎకనామీ ఆర్థిక వ్యవస్థ అంతా ప్రైవేటు సైడ్ నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సమాజ అభివృద్ధి, సమాజ సంక్షేమం కోసం, దేశ సంక్షేమం కోసం, దేశ శ్రేష్ఠ దృష్ట్యా, ప్రజా శ్రేష్ఠ దృష్ట్యా గరిష్ట లాభం కాదు ప్రయోజనం సైడ్ నడుస్తుందో ఇక్కడ గరిష్ట ప్రయోజనానికి అధిక ప్రాధాన్యత. ఈ రెండు కోణాలలో కూడా అత్యంత క్లోజ్ అబ్జర్వేషన్ మనం చేయొచ్చు. ఎందుకు ఇంత క్లోజ్ అబ్జర్వేషన్ అని అంటున్నానంటే, ఎప్పుడైతే ఈ సమ్మిళిత వృద్ధి కావచ్చు లేదా సుస్థిర ఆర్థిక అభివృద్ధి విధానాలను వివిధ దేశాలు అవలంబిస్తూ ఉంటాయో ఆ తరుణంలోనే వాటి యొక్క నమూనాల యొక్క పరిపక్వత బయటకు వచ్చేస్తుంది, రిజల్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇటు సంప్రదాయవాదులు చెప్పినటువంటిది కాదు, నవ్య సంప్రదాయవాదులు చెప్పినట్టు కాదు, కీన్స్ తదనంతరం ఆర్థికవేత్తలు చెప్పినట్టుగా కాదు. ముఖ్యంగా ఉత్పత్తి కారకాల లభ్యత ఎలా ఉంది, వాటి యొక్క అమలు ఎలా ఉంది, ఉత్పత్తి కారకాలను ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, వినియోగించుకోవడంలో ఎంతవరకు సఫలీకృతం అవుతున్నాం, అప్పుడు మనకి ఆయా నమూనాల యొక్క స్టెమినా తెలుస్తుంది. అంటే ఎందుకు నమూనాల యొక్క దాని యొక్క కెపాసిటీ తెలుస్తుంది అంటే, ఎస్ ఆ దేశం ఎంచుకున్న నమూనా అన్నది ఒక పరిపక్వతను సాధించినట్లుగా ఉన్నట్లయితే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఫలాలను ఇస్తుంది. అంటే అభివృద్ధి ఫలాలు అంటే కూడా ఇక్కడ 100% కూడా అభివృద్ధి ఫలాలను చెప్పడానికి వీలేదు. మరి ఎట్లా ఏం చెప్పుకోవాలి అంటే 100%లో 100%లో సుమారుగా ఒక 80% 70% ఉన్నప్పటికీ కూడా అది అనుకూలంగా ఉన్నటువంటి సానుకూలమైనటువంటి అంశమే. అంటే సాధారణంగా మనలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో మిశ్రమ ఆర్థిక విధానం ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ధోరణి కూడా మనకు కనిపిస్తుంటుంది. అంటే ఎందుకోసం ఇక్కడ మనం చెప్తున్నామంటే, అసలు ఈ రెండు అంశాలు కూడా ఆర్థిక వృద్ధితోటి అభివృద్ధితోటి లీనమై ఉన్నవి. మరి ఆర్థిక వృద్ధి అంటే కూడా మనకేంటో తెలియాలి. ఆర్థిక వృద్ధి అంటే దాదాపుగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనేవి ఇవి రెండు కూడా పర్యాయ పదాలుగా మనం సిమిలర్ వర్డ్స్ గానే మనం చూస్తున్నాం. ఆధారంగా కూడా వాటిని పలికే విధానం కూడా అలానే ఉంటుంది. కానీ అర్థశాస్త్రానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ మీనింగ్ కలిగింది. అంటే మరి ఆ డిఫరెంట్ మీనింగ్ ఎట్లా ఉంటుంది? ఆర్థిక వృద్ధి అంటే అసలు ఏంటిది, ఆర్థిక అభివృద్ధి అంటే అసలు ఏంటిది అంటే, ఆర్థిక వృద్ధి అంటే ఒక వ్యక్తి యొక్క తలసరి ఆదాయం జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటారు. ఒక దేశం యొక్క అవుట్పుట్, ఉత్పత్తి మరి ఉత్పాదకతలో పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటారు. మరి ఇక్కడ ఒక్క ఆర్థిక వృద్ధిలో ఉత్పత్తిలో గమనించే పెరుగుదలనే ఉత్పత్తిలో పెరుగుదలనే ఆర్థిక వృద్ధి అన్నావా? కాదు. మరి ఏంటిది అంటే సాంకేతిక పరమైనటువంటిది, నిర్మాణాత్మకమైనటువంటిది, వ్యవస్థాపరమైనటువంటిది, నిర్మాణాత్మకమైనటువంటిది అంశాలన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు పోయేదే ఆర్థిక వృద్ధిని ఆర్థిక వృద్ధిగా పిలుస్తూ ఉంటాం. అందుకే అభివృద్ధి చెందినటువంటి దేశాలన్నీ కూడా చాలా ఈరోజు ప్రశాంతంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అట్లా చెప్పుకోవాల్సిన వస్తుందంటే, అంటే ఇక్కడ చిన్న చిన్న
అబ్స్టకల్స్ కూడా లేవని అనడానికి వీల్లేదు, ఉన్నవి. మనం చాలా విషయాలలో కూడా వాటిని కూడా హైలైట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మిశ్రమ ఆర్థిక విధానానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ కూడా సుమారుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలకి ఇవి సపోర్టివ్గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల మరి అంతర్జాతీయ వ్యాపారం అనేది కూడా ఒక కీలకమైనటువంటి భూమికనే పోషిస్తుంది. ఇక్కడ ఎగుమతుల పర్సెంటేజ్ ఎంత ఉంది, శాతం ఎంత ఉంది, దిగుమతుల పర్సెంటేజ్ శాతం ఎంత ఉంది, మన యొక్క ర్యాంక్ ఎంత అందులో. అంటే సుమారుగా ఆర్థికాభివృద్ధికి చిన్న డిఫరెన్స్ ఉన్నప్పటికీ మామూలుగా ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని యాజ్ ఏ ఒక అర్థశాస్త్ర విద్యార్థి కానీ, యాజ్ ఏ ఒక అర్థశాస్త్ర అధ్యాపకుడు కానీ మాత్రమే క్షుణ్ణంగా వీటిని పరిశీలించగలుగుతాడు. కానీ ఒక నాన్ ఎకనామిక్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ఆర్థిక బుద్ధి అంటే రెండు ఒకటే కదా అంటారు. కానీ దాన్ని నిర్వచించేటప్పుడు చాలా గమ్మతైనటువంటి అంశాలు మనకు ఏర్పడుతూ ఉంటాయి రెండింటికి మధ్య. కాబట్టి ఏ దేశంలోనైనా కూడా ఎగుమతుల శాతం ఎలా ఉంది, దిగుమతుల శాతం ఎలా ఉంది? సుమారుగా అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి యుఎస్ఏ, యూకే, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా దేశాల యొక్క దిగుమతుల యొక్క శాతం చూసినప్పుడు దాదాపు డబుల్ డిజిట్లో ఉంది సుమారుగా. కానీ మరి మన దేశానికి వచ్చినప్పుడు అయితే దాదాపుగా 1993-94 సంవత్సరం లోపల ఎలా ఉంది అంటే ఎగుమతుల శాతం పర్సంటేజ్ 0.6% ఉంది, దిగుమతుల శాతం కూడా 0.6% ఉంది. ఇది కాస్త 2014 వచ్చేసరికి 2011 వచ్చేసరికి 1.7% వచ్చింది. ఈ దిగుమతులకు అయితే మాత్రము 2.5% వచ్చింది. ఇప్పుడు అయితే దాదాపుగా సుమారుగా ఎంత శాతం అంటే 2.7%గా ఎగుమతుల శాతం ఉంది ఎక్స్పోర్ట్స్. మరి ఇంపోర్ట్ శాతం 2.6%, 2.7% చెప్పుకుంటూ ఉంది. అంటే రెండు బ్యాలెన్స్గానే ఉన్నది ప్రస్తుతం అనుకోవచ్చు. అంటే ఇక్కడ దిగుమతుల యొక్క శాతాన్ని కూడా ఆర్థికాభివృద్ధికి ఒక నమూనాని తీసుకొస్తాయి, ఆర్థికాభివృద్ధి నమూనాని రిఫ్లెక్ట్ చేస్తాయి. అట్లా రిఫ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ అందుకే అంతర్జాతీయ వ్యాపారం అనేది కూడా సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, అంతర్జాతీయ వ్యాపారం కావచ్చు, రెండు కూడా ఒక మెయిన్ పిల్లర్స్ లాంటివే. అంటే ఇటు కష్టపడి పనిచేసేటువంటి శ్రామికులు ఉండాలి, మరి శ్రామికులను పనిలో ఉంచుకోవడానికి వారికి కావాల్సినటువంటి వనరులు కావాలి అంటే, వేతనాలు కావాలి అంటే మూలధనం కావాలి. మరి ఒక శ్రామికులకు వేతనాలు ఉంటేనే సరిపోతుందా? ఇంకా భూమి కావాలి, భూమికి నిర్మాణాత్మకంగా దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి కావాల్సినటువంటి వనరులు కావాలి, మిషనరీస్, టెక్నాలజీ, ఇన్పుట్స్, అవుట్పుట్స్, టెక్నిక్స్, మరి ఇవన్నీ కూడా మరి ఏం చేస్తాయంటే ఆర్థికాభివృద్ధి నమూనాని ప్రభావితం చేసేటువంటి. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఎందుకు ఇక్కడ కొన్ని దేశాలు ఇంత ఒక మార్జిన్ పెట్టుకుంటాయి, ఇంత శాతం వరకు ఖచ్చితంగా ఎగుమతి చేయాలి, ఇంత శాతం వరకే దిగుమతి చేయాలి. ఈ మార్జిన్ ఫాలో అవుతూ రావడం ఉండడం కూడా ఒక మంచి శుభ పరిణామంగా మనం చూడవచ్చు. ఎందుకంటే 2014 ఎగుమతుల విలువ, దిగుమతుల విలువ శాతాలు చూసినప్పుడు దాదాపుగా 2.7%, ఒక 1.7%గా ఎగుమతుల శాతం ఉంటే 2.5%గా దిగుమతుల శాతం ఉంది. 2022-23 సంవత్సరానికి దీన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు ఇది 1.2%, 2.7% పెరిగింది. అదేవిధంగా దిగుమతుల విలువ కూడా 2.5% నుండి 2.6% మధ్యలో ఉంది. అంటే
ఈ విధంగా ఉండడం అనేది దేనికి ఇండికేటెడ్, ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది, ఏం ఇండికేషన్ ఇస్తుంది అంటే ఆయా దేశాల యొక్క ఆర్థిక నమూనాని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఆయా దేశాలు అవలంబిస్తున్నటువంటి నమూనాలే ఇక్కడ సాంకేతిక పరిజ్ఞానం యూటిలైజేషన్ కావచ్చు, లేదా అంతర్జాతీయ వ్యాపారంలో ఎగుమతుల దిగుమతుల యొక్క విలువలు కావచ్చు, ఉత్పత్తి కారకాల యొక్క వినియోగం కావచ్చు, ఇవి ఆయా దేశాల అవలంబిస్తున్నటువంటి తీరుతెన్నులకి చేరువగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనలాంటి దేశాలలో కూడా సుమారుగా 70-75 సంవత్సరాల కాలంలో కూడా జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యకలాపాలు, ఉత్పత్తి కారకాలు ఇవన్నీ కూడా అవలంబించినప్పుడు మనం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అవలంబించి కూడా ఈరోజు ఒక రకమైనటువంటి మనం ఇంకా ఒక కాంప్లికేటెడ్ జోన్లోనే ఉన్నామా అని కూడా మనం భావించుకోవచ్చు. ఇదేమైనా మరి సుమారుగా ప్రపంచంలో ఉన్నటువంటి 211 దేశాలు ఇటు ఉత్పాదకత కావచ్చు, మరి ఈ 211 దేశాలు అవలంబిస్తున్నటువంటి నమూనాలు ఏ విధంగా ఉన్నవి, వాటి యొక్క పనితీరు ఎలా ఉంది అనేటువంటి ఒక అంశాన్ని కూడా విఆర్ పంచముఖి అనేటువంటి అర్థశాస్త్రవేత్త న్యూ పారాడైమ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తూ ఆ గ్రంథంలో కూడా చాలా విపులంగా చర్చించడం జరిగింది. విఆర్ పంచముఖి అంటే ఇక్కడ సాధారణంగా ఎగుమతులు దిగుమతులే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానమే కాకుండా, శ్రామికుల యొక్క స్థాయి కాకుండా, మూలధనం యొక్క స్థాయి కాకుండా, వనరులు, సహజ వనరుల యొక్క లభ్యత కూడా, సహజ వనరుల యొక్క కొరత కూడా ఆ ఎకనామీ యొక్క నమూనాన్ని ప్రభావితం చేస్తూ వస్తుంది. మనం బాగా చూడొచ్చు జపాన్. అంటే ఇక్కడ జపాన్ అనేటువంటి ఎకనామీ ఎందుకు తీసుకున్నాం అంటే జపాన్ ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా ఒక మోడల్ లాంటిది, ఒక రోల్డ్ మోడల్ లాంటిది. ఎందుకు అలా మనం చెప్పుకోవాలి అంటే అసలు తక్కువ వనరులు, తక్కువ భూభాగం, 2 అణుబాంబులు తీసుకున్నటువంటి దేశం అయినప్పటికీ కూడా దాదాపుగా 4వ అతిపెద్ద ఆర్థిక, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రచురిల్లుతుంది. అంటే అది ఎటువంటి నమూనాను ఎంచుకుంటుంది, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అని మనం అంచనా వేయచ్చు. అంటే అటువంటి నమూనాలు అన్నీ కూడా ఇటు సాంకేతిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా ముఖ్య సెక్టార్స్లో ఉంటారు, ప్రాథమిక రంగాలపైన మరి పూర్తి అవిభాజ్యత కావచ్చు, లేదా సంభాగ్యత కావచ్చు కలిగి ఉంది. అంటే వ్యవసాయ రంగం నుండి అభివృద్ధి అన్నది పారిశ్రామిక రంగానికి, పారిశ్రామిక రంగం నుండి అభివృద్ధి అనేది సేవల రంగానికి, సేవల రంగం నుండి వచ్చినటువంటి రిజల్ట్ మళ్ళీ తిరిగి ఇటు పారిశ్రామిక సేవల రంగానికి చూడాలి. అంటే అప్పుడు ఆ విధంగా అవలంబిస్తూ ఆయా దేశాలు ఇటు మిశ్రమ విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాలు ఏ విధంగా అయితే ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. ఆ నమూనాను మరి అది పటిష్టమైనదా కాదా అనేటువంటిది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఆర్థికాభివృద్ధి 2 కలిసి, లేదా 2 ఒక ఆర్థిక వ్యవస్థ యొక్క నమూనాని రిఫ్లెక్ట్ చేస్తే ఆ నమూనా అన్నది ఏం చేస్తుంది అంటే అది మిశ్రమ ఆర్థిక వ్యవస్థనా, లేదా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థనా, లేదా సంయోగ ఆర్థిక వ్యవస్థనా అన్నది ఒక నిర్మాణాత్మకమైనటువంటి రూపం దాన్ని తీసుకురావడానికి దోహదపడుతుంది. అందుకే దాదాపుగా 1% నుండి, అంటే 1.7% నుండి
ఎగుమతులని దాదాపుగా 2.7% అంటే అరౌండ్ 3%కు తీసుకువచ్చారు. ఇక దిగుమతులకు వచ్చేసరికి దాదాపుగా 0.6% 1993, 94లో ఉన్నటువంటి వాటిని 2013-14లోకి వచ్చేసరికి ఏం చేశారు అంటే 1.7% చేశారు. కానీ దిగుమతులు మాత్రం 2%గా ఉన్నాయి. అంటే ఈ ఈ పర్సంటేజ్లను రూపొందించుకునేటప్పుడు కూడా, ఈ మార్జిన్లను ఏర్పాటు చేసుకునేటప్పుడు కూడా అవి ఒక నమూనాని బేస్గా తీసుకొని అవలంబిస్తుంది. అంతేకాకుండా వినియోగంలో ఉన్నటువంటి ఉత్పత్తి యందు, ఆదాయ పంపిణీలో, సంస్థల పనితీరులో, ఇంకా సంపద అంచనాలో, మూలధన అంచనాలో, ఇతర అంశాలలో మరి ఆర్థిక వ్యవస్థల నమూనా అన్నది అత్యంత కీలకమైనటువంటి అంశంగా పరిగణిస్తుంది. అంటే ఎక్కడైతే మిశ్రమ ఆర్థిక విధానాలు అవలంబిస్తున్నాయో ఆర్థిక వ్యవస్థలు, అవి మరి మంచి దశలో ప్రయాణం చేస్తున్నట్లయితే ఎటువంటి నష్ట భయం కావచ్చు, లేదా మామూలుగా కమ్యూనల్గా ఆలోచించినప్పుడు కార్ల్ మార్క్స్ చెప్పినట్టుగా వర్గ పోరాటం చేసుకోవచ్చు. అంటే ఈ రకమైనటువంటి విధానాలు అవలంబించినప్పుడు ఇటు మార్కెట్కు సంబంధించినటువంటి దృక్పథం కావచ్చు, రాష్ట్ర విధాన దృక్పథం కావచ్చు, సమ్మిళిత వృత్తి దృక్పథం కావచ్చు, స్థిరమైన అభివృద్ధి దృక్పథం కావచ్చు, పెట్టుబడిదారీ దృక్పథం కావచ్చు, సామ్యత దృక్పథం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయా ఆర్థిక వ్యవస్థలో సహజ వనరులు, వాటి లభ్యత, వినియోగం, మానవ వనరులు, వాటి లభ్యత, వినియోగం, మూలధన వనరులు, వాటి లభ్యత, వినియోగం, సాంకేతిక పరిజ్ఞానం లభ్యత, వినియోగం, అంతర్జాతీయ వ్యాపారం లభ్యత, వినియోగం, ఈ అంశాలకి ఆధారంగా చేసుకుని మరి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి సైడ్ ప్రయాణం చేస్తున్నాయి. అంటే ఆ విధంగా మనం భావించుకుంటూ పోయినట్లయితే, అంటే ఇటు సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, నవ్య సాంప్రదాయ అర్థశాస్త్రవేత్తలు, కీన్స్, ఆ తర్వాత కార్ల్ మార్క్స్, అంటే బేస్డ్ కార్ల్ మార్క్స్ ఒకటే మాట అంటాడు, ఏంటిదంటే క్లాస్ స్ట్రగుల్ అంటాడు, వర్గ పోరాటమే మెయిన్ కారణం అంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్నత వర్గం, పెట్టుబడిదారి వర్గం శ్రామికులను దోచుకోవడం అని ఆ మాటల్లో చెప్పాలంటే, అతని యొక్క సిద్ధాంతపరంగా అతని యొక్క భావజాలం అంతా కూడా వర్గ పోరాటం కోసమే పనిచేసింది. అంతేకాకుండా మరి వివిధ ఆర్థిక వ్యవస్థలలో పనిచేస్తున్నటువంటి శ్రామికులు, శ్రామిక సంఘాలు ఏ విధంగా పెట్టుబడిదారి వర్గం నుండితో మరి దోపిడికి గురి అవుతున్నాయో అనేటువంటి అంశాన్ని కూడా కార్ల్ మార్క్స్ చాలా వివరంగా వ్యాఖ్యానించడం జరిగింది. అనేక సిద్ధాంతాలు వ్యాఖ్యానించడం జరిగింది. అంటే దాని మూలంగానే వివిధ రాష్ట్రాలు కావచ్చు, వివిధ దేశాలు కావచ్చు, ఒక పర్టిక్యులర్ ఒక నమూనాని ఏర్పాటు చేసుకోవాలి. ఒక స్పెసిఫిక్ పీరియడ్కి, ఒక నిర్ణీత కాలానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నమూనాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అవలంబించుకుంటూ పోవాలి అని ఆరాధించారు. అయితే సాధారణంగా ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో ఆర్థిక స్వేచ్ఛ, ఉత్పత్తి కారకాలు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం, లాభం పొందడానికి ప్రాధాన్యత కలిగి ఉండటం, అన్ని విధములైన మరి ఆదాయాలు మరియు లాభములు ద్రవ్య రూపంలో పొందటం, ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వ నియంత్రణ అంతగా ఉండకపోవడం ఏమన్నా చూడవచ్చు. ఇక ఉత్పత్తి సంస్థల మధ్య లేదా పోటీ ఉత్పత్తి అవడం, అంటే వీటికి అన్ని ఎటువంటి అంశాల ఆధారంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతూ వచ్చింది. అంతేకాకుండా మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనేది ఎట్లా అంటే, వస్తువులు మరియు సేవలు విలువలన్నీ ద్రవ్య రూపంలోనే ఇక్కడ కొలవబడతాయి. కొనుగోలు, అమ్మకాలు మొదలు వాటిని నిర్వహించడానికి ద్రవ్యం ఒక సాధనంగా పనిచేస్తుంది.
మరి ఉత్పత్తి సాధనాలైనటువంటి భూమి మూలధనం ఉత్పత్తి శక్తులు ఇక్కడ ప్రభుత్వ యజమాన్యం నందే ఉండును, ప్రభుత్వ ఆధీనంలోనే ఉండును, ప్రభుత్వమే నిర్వహించును. ప్రధాన ఆర్థిక నిర్ణయములన్నీ కేంద్ర అధికార సంస్థే తీసుకుంటుంది. కేంద్ర ప్రణాళిక సంస్థ ద్వారా మరి కేంద్ర ప్రణాళిక వ్యవస్థ ద్వారా ధరల యంత్రాంగం నిర్వహించడానికి అది మార్కెట్ శక్తులను మొదలుపెట్టగలదు. సంపూర్ణ ఉద్యోగిత, అధిక సమానత్వం, జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడడానికి ద్రవ్యం లక్ష్యాలని రూపొందించడంలో మరి ఉపయోగపడాలి. అంటే శ్రామికుల దోపిడీకి ద్రవ్యం ఎక్కువగా తోడ్పడుతుంది అంటాడు కార్ల్ మార్క్స్. అందుకే అతను వర్గ పోరాటానికి, క్లాస్ స్ట్రగుల్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రష్యాలో 1917 పిదప ద్రవ్యంకు బదులుగా కార్డు పద్ధతిని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం జరిగింది, కానీ అది కూడా ఫెయిల్ అయింది. కాబట్టి ఇక్కడ ప్రొఫెసర్ హాల్మ్ మాటలలో ఈ వనరుల సంపద పంపకంలో ధరల యంత్రాంగం అవసరం. 1921లో రష్యాలో నూతన ఆర్థిక విధానం ముందు మరి వేతనములన్నీ ద్రవ్య రూపంలోనే చెల్లించబడడం జరిగింది. అంటే ఎప్పుడైతే 1917కి పూర్వం మనం అందుకే చూసుకున్నాం, పెట్టుబడిదారానికి వేస్తేనే చాలా పురాతనంగా, అంటే చాలా అన్నిటికంటే పురాతనమైనటువంటిదిగా మనం భావించుకున్నాం. కానీ మరి సంయోగ ఆర్థిక వ్యవస్థ ఇంత మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడిదారికి ఆర్థిక వ్యవస్థ, సంయోగ ఆర్థిక వ్యవస్థలు 3 ఆర్థిక వ్యవస్థలలో కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులతో పాటుగా అవి కూడా వాటి యొక్క లక్ష్యాలని అప్డేట్ చేసుకుంటూ రూపకల్పన చేసుకుంటూ రావాల్సిందే. అలా చేయకపోతే మరి ప్రతిదీ. అందుకే ఇక్కడ విధానాల అమలు, విధానాల రూపకల్పన, మరి విధానాలను అవలంబించుకుంటూ పోవడం, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి పనిచేయడం అన్నది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం పరిగణించవచ్చు. శ్రామికులు, మూలధనం, సాంకేతిక పరిజ్ఞానం, సహజ వనరులు ఇవన్నీ కూడా ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేసేటివి. ఆర్థిక అభివృద్ధికి ఇవన్నీ కూడా బూస్టింగ్ ఇచ్చేటువంటివి. చిన్న చిన్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మరి కొంత ప్రభావితం చేస్తాయి. మరి మన దేశం స్వాతంత్రం అనంతరం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. మిశ్రమ ఆర్థిక విధానంలో కూడా ప్రభుత్వం గరిష్ట లాభార్జన కోసం పనిచేస్తుంది. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు రంగం, ప్రైవేటు యజమాన్యం, ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలన్నీ కూడా మరి గరిష్ట లాభార్జన కోసం పనిచేస్తే, ప్రభుత్వం గరిష్ట ప్రయోజనం కోసం, గరిష్ట సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పనిచేస్తుంది. ఈ 2 చిన్న చిన్న శక్తుల వలననే నమూనాల రూపకల్పనలో కూడా కొంత మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ పంచముఖి అనేటువంటి ఒక అర్థశాస్త్రవేత్త, అతను న్యూ పారాడిగ్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక గ్రంథాన్ని ప్రచురిస్తాడు. ఆ గ్రంథంలో కూడా ఏ విధంగా మరి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలు, మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు, మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు, మరి ఇటీవలి కాలంలో దాదాపుగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కూడా మరి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తున్నటువంటివి. కాబట్టి అంతేకాకుండా ఇక్కడ మనం మరొక అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి 1947 స్వాతంత్రం వచ్చే నాటికి దాదాపుగా అక్కడ కోల్డ్ వార్ జరుగుతుంది అమెరికాకి, యుఎస్ఎస్ఆర్కి. అంటే ఏంటిది ఇక్కడ అంటే కోల్డ్ వార్ అంటే ప్రచండ యుద్ధం. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ప్రపంచ వనరులపైన లేదా దేశాలపైన ఆధిపత్యం కోసం జరిగేటువంటి పోరాటం అనే చెప్పవచ్చు. ఆ రోజు కార్ల్ మార్క్స్ చెప్పినటువంటిది ప్రచండ యుద్ధం, కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ ప్రచండ యుద్ధం అనేది మరి ఎంత క్రిటికల్గా ఉంది అంటే మరి అప్పుడే స్వాతంత్రం పొందుతున్నటువంటి భారతదేశానికి మరి 2 కూటములు, ఇటు సోవియట్ కూటమి, అటు క్యాపిటలిస్ట్ కూటమి, 2 కూటములు కూడా వెల్కమ్ చెప్తున్నవి. మనం ఇక్కడ చాలా
మన స్వాతంత్రం వస్తూనే ఆ సందర్భంలోనే మనం ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో మనం చిక్కుకున్నాం. మరి మనం ఇటు సోషలిస్ట్ కూటమి అయినటువంటి యుఎస్ఎస్ఆర్ కూటమిలో చేరాలా, క్యాపిటలిస్ట్ కూటమి అయినటువంటి అమెరికా కూటమిలో యుఎస్ఏ కూటమిలో చేరాలా అన్నది మనకు ఒక పెద్ద సవాలుగా, ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఆ సమయంలో మన ఆర్థిక నిపుణులు, మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు కావచ్చు, వీళ్ళు ఆర్థికవేత్తలు కావచ్చు, వీళ్ళు మన దేశంలో మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించినట్లయితే మనము ఏ దేశంతో కూడా మనకు శత్రుత్వం అనేది ఉండదు. అంటే ఎందుకు ఇక్కడ వాళ్ళు ఈ మిశ్రమ ఆర్థిక విధానాన్ని చూస్ చేసుకున్నారు అంటే, ఇటు మనం అనుకోకుండా ఏదో ఒక దేశానికి మనం శత్రువుగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భం అది. ఎందుకు ఇక్కడ మనం ఈ వర్డ్స్ చెప్తున్నామంటే, మనం పోయి సోషలిస్ట్ కూటమిలో మనకంటే సాధారణంగా కూడా యుఎస్ఎస్ఆర్ తోటి ఎప్పటి నుండో మనకు చాలా మంచి రిలేషన్ ఉంది. కాబట్టి మనం పోయి యుఎస్ఎస్ఆర్ కూటమిలో చేరితే అనుకోకుండానే మనకు అమెరికా ఒక పెద్ద శత్రువు అయిపోతుంది. మరి పోయి మన క్యాపిటలిస్ట్ కూటమిలో చేరుతాము అంటే మనకి ఎప్పటి నుండో మనం సోషలిస్ట్ కంట్రీ అయినటువంటి యుఎస్ఎస్ఆర్ తోటి మనకు సత్సంబంధాలు, మెరుగైనటువంటి సంబంధాలు ఉన్నవి. అంతర్జాతీయ వ్యాపారంలో కానీ ఇతరత్ర మనకు స్నేహపూర్వకమైనటువంటి ఒక హస్తం అందించడంలో కూడా యుఎస్ఎస్ఆర్ మనకు ఎప్పుడు వెన్నదన్నుగా ఉంటుంది. కాబట్టి అంటే ఏ కూటమిలో చేరినా కూడా మనకు అనుకోకుండానే ఒక దేశానికి మనం శత్రువులం అవుతాం. కాబట్టి ఏ దేశానికి కూడా మనం శత్రువు కాకుండా ఉండడానికి మిశ్రమ ఆర్థిక విధానం అనేది, కీన్స్ రూపొందించినటువంటి మిశ్రమ ఆర్థిక విధానం అనేది ఆ సమయంలో మనకు ఒక మంచి విధానాన్ని మనకు ఎంచుకున్నాం, చూజ్ చేసుకున్నాం. అదే విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాం. ఇది మనతో పాటుగా అభివృద్ధి అంటే మూడవ ప్రపంచ దేశాలైనటువంటి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందినటువంటి దేశాలన్నీ కూడా మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబిస్తూ వస్తున్నాయి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఇటు పూర్తిగా లాభార్జనకే ప్రాధాన్యత ఇద్దామంటేనో సంక్షేమం దెబ్బతింటది, పూర్తిగా సంక్షేమానికి ప్రాధాన్యత ఇద్దామంటేనో ఉత్పత్తి రంగం దెబ్బతింటది ఆటోమేటికల్లీ. ఎందుకంటే ఈ రోజు చాలా దేశాలు కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే చాలా దేశాలు కూడా ఈరోజు ప్రైవేట్ రంగానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, మరి ఈవెన్ చాలా మంది అర్థశాస్త్రవేత్తలు కూడా ప్రైవేట్ రంగానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు అంటే, ఇక్కడ పని చేసేటువంటి ఒక డిసిప్లిన్ కావచ్చు, లేదా పని చేయాలనేటువంటి ఒక భావన కావచ్చు, ప్రభుత్వ రంగంలో కంటే కొద్దిగా ప్రైవేట్ రంగంలో కాంపిటేటివ్గా ఉండేటువంటి ఆవశ్యకత ఉంటుంది. అంటే కొంత స్పిరిట్గా కూడా ఉంటుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు, శ్రామికులు పని చేసినా పని చేయకపోయినా వేతనాలు ఇస్తామని చెప్పడానికి అవకాశం ఉండదు. పని చేస్తేనే వేతనాలు ఇచ్చామనేటువంటి ఒక సందర్భం అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉంటుంది. కాబట్టి మరి ఉత్పత్తి కార్యక్రమాలు కుంటుపడకుండా ఉండడానికి, ఇటు ప్రజా సంక్షేమం, ప్రజా శ్రేయస్సు కుంటుపడకుండా ఉండడానికి మిశ్రమ ఆర్థిక విధానం అన్నది ఒక మంచి ఫలితాలని అందించింది అని మనం భావించవచ్చు. కాబట్టి ఏ నమూనాను ఎంచుకున్నప్పటికీ కూడా మనం అందులో ఉన్నటువంటి మనకు లభ్యమైనటువంటి వనరులని మనం ఏ విధంగా వినియోగించుకుంటున్నాం, ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తున్నాం అన్నది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశమే. అందుకే జపాన్ గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం. కారణం ఏంటి అసలు అంటే, జపాన్ గురించి మనం మాట్లాడుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, దాదాపుగా 2 అణుబాంబులు తీసుకున్నటువంటి దేశం, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా నష్టపోయినటువంటి దేశం కొంత మేరకు. అయినప్పటికీ కూడా ఈరోజు సముద్రం పైన, ఓడల పైన వ్యవసాయం చేసేటువంటి స్థాయి కలిగి ఉంది. అంటే అది ఆర్థిక అభివృద్ధిలో ఒక భాగం, అది ఎంచుకున్నటువంటి ఒక నమూనా. థ్యాంక్ యూ.